నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్. ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి, ఆ 10 నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలపై తెలంగాణ పాలిటిక్స్లో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలే టార్గెట్గా బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తుంది. ఆ 10 నియోజకవర్గాలలో భారీ సభలు నిర్వహిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే గతానికి భిన్నంగా ఉప ఎన్నికలు రావడం ఖాయమని చెప్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మొన్న గద్వాల గర్జనతో గడగడలాడించిన కేటీఆర్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేశారు. భద్రాచలం సీట్పై బాణం ఎక్కుపెట్టారు. తదుపరి గులాబీ గర్జన సభ భద్రాచలంలోనే నిర్వహించేందుకు నిర్ణయించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే తాజాగా తెలంగాణ భవన్లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్కు సంబంధించి కీలకమైన విషయాలను కూడా వెల్లడించారు. హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏ పార్టీ అయినా అధికార పక్షం, ప్రతిపక్షం అనే 2 పాత్రలు పోషిస్తుంది. కానీ బీఆర్ఎస్ 3 పాత్రలను పోషిస్తుందన్నారు కేటీఆర్. 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా పనిచేస్తామని, ఇప్పుడు 20 నెలలుగా విపక్ష పార్టీగా కొనసాగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నైజం, మోసమని, అబద్ధాల పునాదులపైనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడమే తమ నైజమని రేవంత్ రెడ్డి గతంలోనే చాలాసార్లు స్పష్టం చేశారని, అయినా ప్రజలు ఆయన అబద్ధపు హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయారని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పినట్లుగానే మళ్ళీ పాతకాలపు ఎమర్జెన్సీ రోజులను తెచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని పిరికి వాళ్ళుగా మారిపోయారని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేలు తాము మాత్రమే పార్టీ మారమని, నాయకులు కార్యకర్తలు ఇంకా గులాబీ జెండాతోనే ఉన్నారని గుర్తు చేశారు కేటీఆర్. కుండ పగిలిన కుక్క బుద్ధి తెలిసినట్టు పార్టీలోని నకిలీల బుద్ధి బయటపడిందని, ఇప్పుడు పార్టీలో ఉన్నది అసలు సిసలైన నాయకులని కొనియాడారు. ఈ సందర్భంగానే కీలకమైన ప్రకటనలు చేశారు. దసరా తర్వాత భద్రాచలంలో భారీ సభ పెడదామని, రాముడి సాక్షిగా కాంగ్రెస్ను బొంద పెడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొంతమంది నేతలు వెళ్ళిపోతే పోనివ్వండి, కేసీఆర్ వెంట మేమున్నామని నాయకులు కార్యకర్తలు చెప్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తి ఇప్పుడు భద్రాచలంలో కనిపిస్తుందన్నారు. 8-9 నెలల్లో భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తుందని, మనం గెలుస్తామని, మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపించే సత్తా కాంగ్రెస్కు, రేవంత్కు లేదని, అందుకే ప్రతిసారి గత ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని గతం దాచిపెడుతున్నారని మండిపడుతున్నారు. కరోనా కాలంలో ఎలాంటి ఆదాయం లేకుండా నాడు కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కటి కూడా ఆపలేదని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, అందరికీ వారిపై నమ్మకం పోయిందని కేటీఆర్ అన్నారు. ఇక దీపావళికి బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి అన్న డైలాగు పైన కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు. అప్పుడెప్పుడో బాంబులు పేలుతాయని చెప్పినా మళ్ళీ దీపావళి వస్తున్నా పేలడం లేదని ఎద్దేవా చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఆయన ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై ఈ బాంబులేటి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అంతే గారెల బుట్టలో పడినట్లు లక్కీ లాటరీలో మంత్రి అయిన పొంగులేటి కూడా పెద్దగా మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని కేటీఆర్ కూడా సవాల్ చేశారు. సో అటు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్కు దమ్ముంటే, అవును వారు కాంగ్రెస్లో చేరారని చెప్పాలన్నాడు కేటీఆర్. అయితే వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోదామని చెప్పే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని కూడా ఛాలెంజ్ చేశారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదలుకొని ప్రతి ఎన్నికను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ వణికిపోతుందని ఆరోపించారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని, ఖచ్చితంగా వారికి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు వద్దంటే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులు చేసి బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పైన చేస్తున్న కుట్రల గురించి కూడా కేటీఆర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థలను, కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కొంటూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటు కాంగ్రెస్, బీజేపీల పైన ఏకైక లక్ష్యం తెలంగాణ గొంతుకనైన బీఆర్ఎస్ను లేకుండా చేయడమేనని, కానీ తెలంగాణ ఉన్నంతకాలం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో పార్టీ ఎల్లకాలం బలంగా ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక తెలుగు నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దగాపడ్డ తెలంగాణ కోసం తన జీవితాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కేటీఆర్ మరొకసారి కూడా గుర్తు చేశారు.